Jai. Beloved God, help us all to love you more and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన రీతిలో తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగా మా కందరకు ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్లా మమ్మలందరినీ అనుగ్రహించుము. అవతార్ మెహర్ బాబాకి జై. నారాయణ్ మహారాజ్ అయిపోయింది. తాజుద్దీన్ బాబా అయితే సర్వకాల సర్వావస్థల యందు పూర్తి ఉదాసీనతతో ఉండేవాడు. అన్ని విషయాల పట్ల అలాగే ఉండేవాడు. ఈనాడు అతని దర్గాకు ప్రజలు వేల సంఖ్యలో వెళుతున్నారు. ఈ 5గురు సద్గురువుల గుణగణాల సమ్మేళనమే నేను అనే విషయం మీరు గ్రహించాలి. వీళ్ళే నన్ను దివి నుండి భూమిపైకి దింపారు. ఇక నా సంగతి చెబుతాను. మీరు ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ పనిలో మీకు ఇది దోహదకారిగా ఉంటుంది. ప్రజలు బాబా గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్లకు ప్రతి విషయమూ తెలియాలి. టామ్ స్టీవెన్స్ కి ఈ విషయం చెప్పాను. నన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తారు. నన్ను వ్యతిరేకించే వారి వల్ల నాకేమీ నష్టం లేదు. నేనుగానే ఉంటాను. 30 ఏళ్లకు పైగా ఇక్కడున్న మండలి వారంతా నాతోనే ఉంటున్నారు. డబ్బుతో నాకేమీ పని లేదని వాళ్లకు తెలుసు. పేదలకు, మస్తులకు నా చేతి మీదుగా డబ్బు ఇచ్చినప్పుడు తప్ప నేను మౌనంగా ఉన్నప్పటి నుండి ఇంతవరకు డబ్బును తాకలేదు. నా దగ్గర ఎప్పుడు డబ్బు ఉంచుకోను. నా దగ్గర డబ్బేమీ లేదు. కేవలం ప్రేమ మాత్రమే నా దగ్గర ఉంది. నా ప్రేమికులు డబ్బును పంపిస్తే దాన్ని నేను ప్రేమతో స్వీకరించి ప్రేమతోనే నా విశ్వకార్యంలో పంచిపెడతాను. నాకు డబ్బు అవసరం లేదు. డబ్బు కావాలని నేను ఎన్నడూ అడగలేదు. కానీ గత ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిక జనం నాకు డబ్బు పంపిస్తూనే ఉన్నారు. అది వస్తూనే ఉంది. నా చేతుల మీదుగా సుమారు 1 కోటి రూపాయలు ఖర్చయిన సంగతి మీకు విష్ణు తెలియజేస్తాడు. డబ్బు చేతిలో లేనప్పుడు మండలి వారు ముతక రొట్టె పచ్చడితో గడిపేవారు. డబ్బు చేతిలో ఉన్నప్పుడు కావలసిన తిండి, ఆశ్రమాలు, ఆసుపత్రులు, శరణాలయాలు అన్నీ ఉండేవి. మండలి వాళ్ళలో కొంతమంది నన్ను ఇలా అడుగుతుంటారు. కట్టడాలు కట్టి మళ్ళీ వాటిని నిర్మూలించే బదులు ఏదో ఒక ప్రదేశంలో ఒక ఆశ్రమాన్ని నేను ఎందుకు నిర్మించనని అడుగుతుంటారు. దీనికి కారణం నేను వీటన్నింటికీ అతీతుడును కదా. నాకెటువంటి శాశ్వతమైన ఆశ్రమం లేదు. నా ప్రతి ఒక్క ప్రేమికుని హృదయము నా ఆశ్రమమే. డబ్బు మన వద్ద ఉన్నప్పుడు నా కోసం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఇన్నేళ్లు నా చేతుల మీదుగా డబ్బు ఎలా ఖర్చు అయిందో చెప్పలేను. యోగులు తాము కూర్చునే చోటు కింద ఉండే లక్షలు తీసినట్లుగా నా వద్ద అద్భుతాలు ఏమీ లేవు. అప్పుడప్పుడు డబ్బు కావలసినప్పుడు నేను మెహర్జీని లేదా నారీమన్ను అడుగుతూ ఉంటాను. ఒక్కొక్కసారి నారాయణ మహారాజ్ మాదిరి డొంక తిరుగుడు పద్ధతిలో డబ్బు అడుగుతూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను అడగకుండానే డబ్బు దానంతట అదే వస్తుంది. కొన్ని సమయాల్లో ఎవరో ఒకరు పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చి నా పాదాల వద్ద పెడుతూ ఉంటారు. నేను ఒక్కొక్కసారి దాన్ని నిరాకరిస్తాను కూడా.
ఇచ్చిన వారు ఆ డబ్బును స్వీకరించమని నన్ను ఎంతో నిజాయితీతో అభ్యర్థించినా నేను స్వీకరించలేదు. ఏ ఒక్క ఆస్తి కూడా ఈనాటికి నా పేరు మీద లేదు. మెహరాబాద్, పింపల్గాం ఆస్తులు కూడా నా పేరు లేవు. నేను చిట్ట చివరికి విశ్రమించే ఒకే ఒక్క సమాధి మందిరాన్ని, ఫైనల్ రెస్టింగ్ ప్లేస్ మాత్రమే నా పేరును ఉంచుకున్నాను. ఒకప్పుడు 1927వ సంవత్సరంలో ఇక్కడ బాగా పెద్ద వ్యవస్థే ఉండేది. చదువుకునే విద్యార్థులు ఇక్కడ ఉండేవారు. కొంతమంది అయితే ఇక్కడ తమ కుటుంబాలతో ఉండేవాళ్ళు. మండల సభ్యులు, ధర్మశాలలు, మందులు ఇచ్చే డిస్పెన్సరీ ఉండేవి. అందరూ పనిచేస్తూ ఉండేవారు. మొత్తం అన్నింటినీ పడగొట్టి టోకా అనే ప్రాంతానికి ఆశ్రమాన్ని తరలించాం. అక్కడ నేను ఉపవాసం చేపట్టాను. ఆ సమయంలో 3 అద్భుత సంఘటనలు జరిగాయి. అహ్మద్ నగర్ నుండి పేదవాళ్లు ఆహారపు దినుసులు, రేషన్ తీసుకునేందుకు టోకా వచ్చేవారు. మండల సభ్యులు వాళ్లకు సరుకులు సరఫరా చేసేవారు. చాలాసార్లు నేను ఉపవాసాలు చేశాను. మండలిలోని లీడర్ అనే అతన్ని ఒక గదిలో తాళం వేసి 3 సంవత్సరాలు ఉంచడం జరిగింది. కేవలం పాలు మాత్రమే అతను తీసుకునేవాడు. గదిలోంచి అతను బయటికి రాకూడదు, మాట్లాడకూడదు కూడా. కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ నేను కూడా 2-3 నెలల పాటు ఉపవాసంలో ఉండేవాడిని. టోకాలో ఉన్న సమయంలో నేను 51 రోజులు ఉపవాసం చేశాను. ఉపవాసం ముగిసిన తరువాత కొన్నాళ్ల పాటు నారింజ రసం త్రాగడం ప్రారంభించాను. నా ఉపవాసాన్ని ముగించినందుకు ఆశ్రమ బాలురు ఎంతో ఆనందించారు. నన్ను కృష్ణునిగా వస్త్రాలు ధరింపజేసి పల్లకిలో నన్ను ఊరేగించాలని వాళ్ళు నన్ను అభ్యర్థించారు. నా పొట్టలోని ప్రేగులు చాలా నాజూగ్గా తయారయ్యాయి. ఉపవాసం మూలాన నేను బాగా చిక్కిపోయాను. అయినప్పటికీ నేను ఉల్లాసంగా నవ్వుతూ కనిపించేవాణ్ణి. ఎందువల్ల? నేను అవతారుడైనందున. కానీ ఆ కుర్రవాళ్ళు నన్ను పల్లకిలో తిప్పినందుకు నా పొట్టలోని చిన్న పేగులు కుదుపులకు తట్టుకోలేక ఆ తర్వాత 2 నెలల పాటు నేను కడుపు నొప్పితో బాధపడ్డాను. టోకాలో ఉండగా ఒక జైన్ మతస్థుడు నన్ను దర్శించడానికి వచ్చాడు. భగవద్ అనుభూతిని ప్రసాదించమని నన్ను అతడు అడిగాడు. నేను చెప్పినట్టు చేస్తావా అని నేను అతన్ని అడిగాను. తన శిరస్సును తీసి నా పాదాల వద్ద పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆ జైన్ చెప్పగా, ఆశ్రమ పిల్లల అభ్యుదయానికై 10,000 రూపాయలు ఇవ్వగలవా అని నేను అతన్ని అడిగాను. అతను ఏవేవో సాకులు చెప్పసాగాడు. నేను ఇప్పుడు అతనితో, నా పాదాల వద్ద ప్రాణాలు రక్షించడానికి సిద్ధపడి ఉన్నానన్న నీవు 10,000 రూపాయలు ఇవ్వలేకపోయావు కదా అని అన్నాను. ఒకసారి ఒక యోగి అక్కడికి వచ్చాడు. తనకు భగవంతుడు కావాలని నాతో చెప్పాడు. నేను అతన్ని ఒక చెట్టు కిందే ఉండమని చెప్పాను. అన్నపానీయాలేవి తీసుకోకుండా నేను మరలా పిలిచేటంత వరకు అక్కడే వేచి ఉండమని చెప్పాను. వారం రోజుల పాటు చెట్టు కిందే ఉన్నాడు. 8వ రోజు మండలవారు గమనిస్తుండగా అతడు అక్కడి నుండి పారిపోయాడు. దయచేసి ఎవరో మ్యూట్ చేయండి. ఆ ఏ సౌండ్ లో వస్తున్నాయి, బాగా పిల్లల మాటలో టీవీ సౌండ్లు ఏవి వస్తున్నాయి, ప్లీజ్. సెలెక్ట్ అయ్యి అన్ని కేంద్రాలలోనూ ఇది సాధారణమైపోయింది. ఈ విషయాలు నాకు పూర్తిగా తెలుసు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాను. నవంబర్ 14వ తేదీ మధ్యాహ్నం గేదెల కొరకు ఒక కార్యక్రమం చేస్తాను. 15వ తేదీన పింపల్గాం సందర్శన. నాకు జలుబు కానీ లేకపోతే ఒక్కొక్కరికి 2 నిమిషాలు వ్యక్తిగతంగా నన్ను కలుసుకునే అవకాశం కల్పిస్తాను. వ్యక్తిగత సమావేశాలు లేని పక్షంలో సామూహికంగా కలుసుకుంటాను. గోదావరిమాయి నా కృష్ణావతారం నాటి యశోదను జ్ఞప్తికి తెస్తున్నది. గత వారం వచ్చినట్లుగా ఈ వారం కూడా గోదావరిమాయి నన్ను దర్శించుకునేందుకు వస్తుందేమో
కనుక్కోమని ఆది సీనియర్కి చెప్పాను. $5,301 పేజీలో అక్కడ ఒక ఫోటో ఉంది. పుస్తకం ఉన్న వాళ్ళు ఎవరైనా చూడవచ్చు. తెలుగు సహవాస జరుగుతున్న సమయంలో బాబా మెహరాజాద్ 1955లో సహవాసులన్నీ ముగిశాక 2 రోజుల పాటు సాకోరిలో గడపాలని ఉంది. నన్ను సాదరంగా స్వాగతిస్తానని గోదావరిమై జయబాబా ప్రస్తావనను మరొకమారు తీసుకొచ్చి బాబా ఇలా చెప్పారు. డబ్బు లభించినప్పుడల్లా నేను దాన్ని చక్కగా వినియోగిస్తూ ఉంటాను. అయితే నేను ఆ డబ్బును ఎలా ఉపయోగిస్తానో తెలుసా? తమ సర్వస్వం నాకు అర్పించి నాపైనే పూర్తిగా ఆధారపడిన వారు కొంతమంది ఉన్నారు. అలాగే ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. గత చాలా ఏళ్లుగా వాళ్ళంతా నాపైనే ఆధారపడి ఉన్నారు. మస్తులు, సాధువులు, పేదలు మొదలగు వారి కోసం చేసే ఖర్చులు ఎలాగూ ఉన్నాయి. నేను ఈ కుటుంబాల కోసం కూడా ఖర్చు పెడతాను. ఒక ప్రక్క మండలి వాళ్ళ అవసరాలు చూడాలి. చేతిలో సరిపడా డబ్బు ఉన్నప్పుడు మస్తులకు, పేదలకు, ఇతరమైన వాటికి ఖర్చు పెడుతుంటాను. ఇన్ని సంవత్సరాలుగా డబ్బు ఎలా వచ్చింది, ఎలా ఖర్చు అయింది ఎక్కడా రికార్డు లేదు. అయినప్పటికీ ఎవరి బరువు బాధ్యతలు నేను నాపై వేసుకోలేదు. నేను కేవలం ఒంటరివాడిని. డబ్బు వచ్చినప్పుడు నేను ఫలానా వారి కోసం డబ్బు ఖర్చు చేయాలన్న నిబంధనకు నేనేమీ కట్టుబడి లేను. నాపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరి కోసం నెలకు 8,000 నుండి 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరుగుతూనే ఉంటుంది. అమెరికాలో ఎలిజబెత్ పేటర్సన్ డబ్బు రూపంలోనూ అలాగే వస్తు రూపేణ తన సర్వస్వం నాకు అర్పించింది. ఆమె నన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తుంది. అలాగే నేను ఆమెను ప్రేమిస్తాను. మిర్టిల్ బీచ్లోని 500 ఎకరాల భూమిని ఆమె నా పేర బదిలీ చేసింది. ఈ ప్రదేశంలో బంగ్లాలు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. కానీ నా నవజీవనం ప్రారంభానికి ముందు నేను దీనిని వివిధ బృందాల వారికి ఇచ్చివేశాను. భగవత్ ప్రేమికులుగా మారి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే వారి విషయంలో కూడా నేను కొన్ని ఏర్పాట్లు చేశాను. నవజీవనం, దాని కష్ట నిష్ఠూరాల గురించి బాబా వివరించిన తరువాత మళ్ళీ ఇలా కొనసాగించారు. ఇటీవల సతారాలో నా ఏకాంతవాసం ముగిసిన తరువాత విష్ణు వచ్చే నెల ఖర్చుల సంగతి ఏమిటి బాబా అని నన్ను అడిగాడు. నా ప్రేమికులు, కార్యకర్తలతో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసే ఆలోచన నా మనసులో ఉన్నట్టు అతనితో నేనప్పుడు చెప్పాను. ఏకాంతవాసం ముగిసిన మరుక్షణం ఈ సహవాస విషయం ఆలోచించాను. కానీ రానున్న నెల కోసం వెచ్చాల నిమిత్తం డబ్బే లేదు కదా. మరి ఈ సమావేశానికి అన్నీ సమకూర్చడం ఎలా సాధ్యమని విష్ణు నన్ను అడిగాడు. నేనప్పుడు మండలి వారికి విషయం తెలియజేశాను. ఒక్కొక్కరి నుండి కనీసం 1,500 రూపాయలు సేకరించే నిమిత్తం 20 మంది దాతల పేర్లను ఎంపిక చేయగా వారిలో ఒక్కొక్కరిని మండలి వారు కలిశారు. తమ శక్తి మేరకు విరాళాలు ఇచ్చేందుకు మరికొంతమంది ముందుకు రావడంతో దాతల పేర్ల జాబితా మరింత పెరిగింది. ఇలా సేకరించిన మొత్తం 30,000లో పిండు వద్ద 20,000 రూపాయలను ఉంచి దానిని సహవాసీయులకు బస చేయడానికి, భోజనానికి, ఇతర సదుపాయాల కోసం ఖర్చు చేయాలని చెప్పాను. మిగతా 10,000 రూపాయలు 4 వేదల కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించాను. అయితే మొత్తం సమకూరే ముందే 5,000 రూపాయల లోటు కనబడింది. దీనిని కనకదండి కుటుంబ శాస్త్రి స్వయంగా భర్తీ చేశారు. అదనంగా మరికొంత సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ అవకాశాన్ని నేను పూర్తిగా వినియోగించుకోగా వాళ్ళు
10,000 రూపాయలు పంపించారు. వచ్చే నెలలో సతారా ఖర్చుల కోసం ఈ డబ్బును వినియోగించదలిచాను. నేను వారిని ఎంత అడిగితే అంత డబ్బు పంపించారు. వారి ప్రేమ విజయలకు నేనెంతో సంతృప్తి చెందాను. ప్రస్తుతానికి మళ్ళీ నా జేబులు పూర్తిగా ఖాళీ అయ్యాయి. నాలో ఆవహించున్న సాయిబాబా ఇలా చెబుతున్నాడు. సాయిబాబాకు తన వద్దకు వచ్చిన వారి నుండి డబ్బు అడిగి తీసుకునే అలవాటు ఉండేది. 1 సంవత్సరం వరకు నా ప్రణాళికల గురించి మీతో చెప్పాను. దానిని మీరు వాగ్దానంగా తీసుకోవద్దు. నేను ఏ ఒక్క వాగ్దానాన్ని భంగం చేయలేదు. పట్టించుకోకపోవడం, గోయింగ్ అవే అంటే పట్టించుకోకపోవడమే. నేను మళ్ళీ రావచ్చు, అద్భుతాలు జరగవచ్చు, నా మౌనాన్ని వేడవచ్చు. జరగబోయేది నా కళ్ళ ముందు కనబడుతోంది. ఎన్నో ఏళ్లుగా మీ మీదే ఆధారపడి ఉన్నవారికి 1 సంవత్సరానికి సరిపడా ఏర్పాట్లు నేను చూసుకోవాలి. వాళ్లకు అవసరమైనవన్నీ సమకూర్చి పెట్టాలి. నేను బాదరాబందీలేవీ లేకుండా ఉండాలనుకుంటున్నాను. ఫిబ్రవరి 1956 నుండి 1 సంవత్సరం పాటు మరియు డిసెంబర్ 1955, జనవరి 1956 కలిపి మొత్తం 14 నెలలకు సరిపడా ఏర్పాట్లను చూసుకోవాలి. పాశ్చాత్య దేశాల్లోని ప్రేమికులకు ఈ విషయాన్ని గురించి డాన్ స్టీవెన్స్ చెబుతాడు. వాళ్ళు కూడా నాకు డబ్బు పంపిస్తారు. ఇక్కడ హాజరైన వారిలో ఇవ్వగలిగిన వారు ప్రేమతో ఇవ్వచ్చు. ఇవ్వలేని వారి విషయంలో దిగులు చెందనక్కర్లేదు. వారి ప్రేమకు నాకు మధ్య ఎటువంటి తెర అడ్డురాదు. పశ్చిమ దేశ ప్రేమికులు పంపుతారు. గుజరాతీ ప్రేమికుల బృందం వాళ్ళు కూడా పంపుతారు. తెలుగు బృందం వారు కూడా ఇబ్బంది పడకుండా ఇవ్వవచ్చు. 14 నెలల కోసం చేయబోయే ఏర్పాట్లపై కాకా భార్య వచ్చిన డబ్బును సేకరిస్తాడు. ఒకవేళ ఇవ్వడానికి ఏమీ లేని వారు కనీసం ₹1 ఇవ్వండి. నా పనిలో ఆ రూపాయి కూడా ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రేమతో ఇచ్చిన ₹1 ప్రేమ వ్యక్తులుగా ఇచ్చిన వేల రూపాయల కంటే ఎంతో మిన్న. కానీ లక్షలు ఇవ్వగలిగిన వారు మాత్రం పెద్ద మొత్తాన్నే ఇవ్వాలి సుమా అని బాబా చమత్కరించారు. ఏరిచి గట్టిగా ₹1,00,000 ఎవరు ఇవ్వగలరు అని అన్నాడు. మద్రాసు నుంచి వచ్చిన ఏసిఎస్ చారి ఎందుకు ఇవ్వలేరు అన్నాడు. బాబా ఇంకా చెబుతూ, ఇప్పుడే ఆకాబరియాకు ఏమీ ఇవ్వవద్దు. మీ ఇళ్లకు వెళ్ళి అక్కడి నుండి మీరు పంపించవచ్చు. వచ్చిన డబ్బులు జమ చేసి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు జాబితాను కాకా తయారు చేస్తాడు. ఇంటింటికి వెళ్ళి యాచించకండి. నేను చెప్పిన విషయాలను ఇతరులకు చెప్పండి, కానీ బలవంత పెట్టకండి. ఇక్కడ విన్నది విన్నట్లుగా అందరి ముందు చెప్పండి. సహవాస కార్యక్రమానికి సంబంధించిన జమా ఖర్చుల వివరాలను పిండు స్టేట్మెంట్ రూపంలో తయారు చేస్తాడు. ఏమైనా డబ్బు మిగిలితే దాన్ని డాక్టర్ కనకదండి సూర్యనారాయణ కుటుంబ శాస్త్రికి పిండు పంపించేయాలి. ఆ అకౌంట్ స్టేట్మెంట్ యొక్క కాపీలను ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి పంపాలి. ఆది సీనియర్ హరిజీవన్ లాల్ తప్పకుండా తన విరాళాన్ని పంపిస్తాడు అన్నాడు. ఆ డబ్బు మిగతా విరాళాల డబ్బు ఇంకా అందలేదు. ఆ డబ్బు అందగానే డాక్టర్ కనకరెడ్డికి కుటుంబ శాస్త్రికి పంపివేయాలి అని ఆది సీనియర్ మాటలకు బాబా బదులు చెప్పారు. ఉన్నట్టుండి బాబా హాల్ నుండి బయటికి వెళ్ళిపోయారు. 5 నిమిషాల తర్వాత తిరిగి హాల్లోనికి వచ్చి తనకు బాగా దగ్గు వస్తున్నట్లు అనిపించడంతో తన గదిలోకి వెళ్ళానని బాబా సహవాసీయులకు వివరించారు. 7 రోజులు ఉపవాస దీక్ష విషయాన్ని బాబా ప్రస్తావించారు. 20 మంది సభ్యులు లేచి నిలబడ్డారు. అప్పుడు బాబా, ఈ బృందంలో ఉపవాస దీక్షకై 5 కంటే ఎక్కువ సంఖ్యలో సభ్యులు ముందుకు రావడం నాకెంతో సంతోషంగా ఉంది. కానీ ఈ 20 మందిలో నేను 5 మాత్రమే ఎంపిక చేస్తాను. మిగిలిన వారు బాధపడవలసిందేమీ లేదు. మీ అందరి పట్ల నేను సంతృష్టి చెందే ఉన్నాను. ఉపవాసం చేయడానికి ముందుకు వచ్చే ముందు
ఒకటికి 2 సార్లు ఆలోచించుకోమని నేను కుటుంబ శాస్త్రితో అన్నాను. ఒకే గదిలో ఉంటూ కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటూ వారం రోజుల పాటు ఉపవాసం చేయడం సులువే. ఆది సీనియర్ ఒకప్పుడు కేవలం నీళ్లు తాగుతూ 21 రోజులు ఉపవసించాడు అని చెప్పారు. కోడూరు కృష్ణారావు, వై రంగారావు, డాక్టర్ కనకదండి, కుటుంబ శాస్త్రి, టి మెహర్ ప్రసాదులను ఉపవాస దీక్ష కోసం బాబా ఎంపిక చేశారు. వీరికి అవసరమైన సూచనలను ఆ తర్వాత ఇస్తానని వాళ్ళకి చెప్పారు. ఎంపిక కాని వారిని ఉద్దేశించి బాబా ఇలా తెలియజేశారు. మీరు కలత చెందకండి. ఉపవాసానికి మీ అంగీకారం తెలపడంతోనే మీరు ఉపవసించినట్లు నేను పరిగణిస్తాను. మీరు లేచి నిల్చున్నప్పుడే మీ తీర్మానంలో నిజాయితీ నాకు కనబడింది. అందువల్ల మీరు దిగులు పడకండి. నాకు అంతా తెలుసు. నేను అనంతమైన ప్రజ్ఞాశీలుణ్ణి. అందువల్ల నేను బుద్ధికి అతీతుడను. నా జీవితంలో ప్రతి క్షణం తిరుగువేతను అనుభవిస్తున్నప్పటికీ నేను బ్రహ్మానందంలో అంటే బ్లిస్ లో మునిగే ఉంటాను. అది సంపూర్ణమైనటువంటి సత్యం. అదే క్షణంలో నేను మీ అందరిలో ఒకడినే ఉన్నాను. మీకు నాకు మధ్య భేదము లేనే లేదు. మీరు ఒకసారి గనుక ఈ స్థితిని అనుభవించారు అంటే ఇక ఆ ఎరుక అలాగే నిలిచి ఉండి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. నేను గొప్ప కాదు, మీరు అల్పులు కాదు, మనమంతా ఒక్కటే. మీరు సాధు సంతులను కలుసుకోవడం, వాళ్ళ సాన్నిధ్యంలో గడపడం, వాళ్లకు మీ గౌరవ ప్రపత్తులు ప్రకటించడం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. వాళ్ళంతా నాలోనే ఉన్నారు. ఫలానా సాధు పొంగవుడు గౌరవ ప్రపత్తులు అందుకోదగ్గ గొప్పవాడని నీకు అనిపించినప్పుడు అతన్ని నీవెందుకు ఆరాధించకూడదు? మీరు బృందాలుగా విడిగా ఉన్నప్పటికీ నా దృష్టిలో మీరంతా ఒక్కటే. కానీ మీరు భగవంతుని గురించి తెలుసుకోవాలని అనుకుంటే నా దామన్ను గట్టిగా పట్టుకోండి. పట్టుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కారం. మీ ధ్యాస భగవంతుని కోసమే అయి ఉండి అతనితో ఐక్యత కోసం నిజాయితీతో తగ్గిస్తూ ఉన్నట్లయితే ఇక నా కొంగును గట్టిగా పట్టుకొని ఉండండి. కానీ వేరే ఇతర కోరికలను తీర్చుకోవాలనుకుంటే, ఆరోగ్యం, డబ్బు, సంతానం కావాలన్న కోరిక ఉన్నట్లయితే నా వద్దకు మీరు రావాల్సిన పని లేదు. మీ కోరికలు తీర్చే సాధువులు చాలా మంది భూమి మీద ఉన్నారు. నేను షా సౌదాగర్ను, అంటే ఇరాన్ దేశంలో అన్ని రకాల వ్యాపారాలపై గుత్తాధిపత్యం ఉండే చక్రవర్తి. హఫీజ్ గ్రంథంలోని ఒక ముఖ్యమైన పద్యాన్ని చదవమని బాబా అలోబాతో చెప్పారు. ఆ పద్యం యొక్క భావాన్ని ఇలా వివరించారు. వర్తకుల్లో 3 రకాలు ఉంటారు. మొత్తం వ్యాపార గుత్తాధిపత్యంతో నిర్వహించే రాచ వ్యాపారులు, 2 టోకు వ్యాపారులు, ఇక 3 చిల్లర వ్యాపారులు. నీకొక చిన్న సూది కావలసి వస్తే చిల్లర వర్తకుల వద్దకు వెళ్తావు, అంతేగాని ఒక టోకు వ్యాపారి వద్దకు వెళ్ళవు కదా. అలాగే టోకు వ్యాపారులకే రారాజు అయిన రాచ వ్యాపారి వద్దకు కూడా అసలు వెళ్ళవు కదా. కనుక భౌతికమయమైన కోరికలు తీర్చుకునేందుకు లేక ఏదైనా వస్తు సంపదను సమకూర్చుకుందామనే ఉద్దేశంతో నా వద్దకు రావడం ఎందుకు కొరగాని చర్య. కోరికలు తీర్చడం అనేది ఆధ్యాత్మికంగా ఎటువంటి ప్రాముఖ్యత లేని చర్య. అటువంటి వ్యవహారాలు నేను చేయను. ఈ ఒక పేరా మాత్రం చెప్పండి ఒకసారి. ఏ పేరా? ఇప్పుడు మనం చదువుకుంది. నీకు ఒక చిన్న సూది కావాల్సి వస్తే. సరే సరే, జై బాబా. అలాగ అడిగితే మీరు ఏది అడిగితే బాబా చెప్పిస్తారు నాన్న. ఓకే. ఇప్పుడు బాబా ఏంటంటారంటే, నేను సర్వోన్నతుణ్ణి, నా స్థితి నాకే తెలియదు, అంత ఉన్నతుణ్ణి. నన్ను మీరు సామాన్యమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని లేదా సామాన్యమైన కోరికలతో
నా దగ్గరికి రాకూడదు. ఎందుకంటే అటువంటి చిన్న చిన్న కోరికలు తీర్చేవాళ్ళు, ఈ అవసరాలు తీర్చేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది సాధువులు తర్వాత తదితరమైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేనెవరిని సాధువు దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కరించడమో లేకపోతే ఇంట్లో ఏవో చూసుకోవడమో లేకపోతే చేసుకునే వాళ్ళు ఇచ్చారు. అప్పుడు మనం ఏదో మనకి ఎవరైనా కలిసి చేస్తాము, ఆయన కర్మకాండలు ఏమి చేయొద్దన్నాడండి. కర్మకాండలు ఆయన మనకి దర్శించాడండి. కాబట్టి ఆయన అటువంటి ఏమి చేయడండి. కనుక మీరేం చేస్తారంటే మేరబాబా అంటే దేవాది దేవుడు, చాలా సర్వోన్నతుడు, అంటే మీరేమిటి ఆయన కోరికలే అడగకూడదు, కేవలం ఆయన ప్రేమను పొందడానికి ప్రయత్నం చెయ్యాలా అని చెప్తాం. ప్రేమను నేనే అన్నాడు. మరి ప్రేమను నేనే అనే విషయం తెలిసి కూడా కారణ భౌతిక అటువంటి వ్యవహారాలు నేను చెయ్యను అనేసాడు. అంత స్పష్టంగా బాబా చెప్పినప్పుడు అంటే నిర్మమాటంగా మనం చెప్పుకోవాలి. నాకు కోరిక ఉందనుకోండి, బాబా దగ్గర చదవకూడదు. నాకు ఆశ ఉందనుకోండి, బాబాను ఆశ్రయించకూడదు. నాకు రకరకాలుగా అభివృద్ధి చెందాలనుంది, రాజకీయంగా అభివృద్ధి చెందాలనుంది, లేదా నాటకీయంగా అభివృద్ధి చెందాలనుంది, లేదా పదవీ పరంగా అభివృద్ధి చెందాలనుంది, లేదా పెద్ద ఉద్యోగం కావాలి, పెద్ద డబ్బు కావాలి. ఇలాంటివన్నీ కూడా ఏమిటంటే ఆయన మాట్లాడతాను కొనగాని కోరికలు, పనికిమాలిన కోరికలు. మొట్టమొదటి మీకు జన్మనిచ్చినప్పుడే భగవంతుడు ఎన్నాళ్ళు జీవించాలి, ఎలా జీవించాలి, ఏ క్షణానికి ఏ జీవితం గడపవలసి ఉందో అదంతా నిర్ణయించబడుతుంది. ప్రీ డిజైన్ అన్నాడు. మరి అలా చేస్తాడని తెలిసి కూడా మనం బాబా నా దగ్గరికి రావద్దు అటువంటి వాటి కోసం అన్నప్పుడు మనం వాటి కోసం వెళ్ళడం, ఆయన బాధపడ్డం, మనం బాధపడ్డం వచ్చాది. ఎందుకంటే విజయవాడలో చెల్లించడం జరిగింది. చెప్తున్నాను నేను జ్ఞాపకం. ఒకరు దంపతులు ఇక్కడ ఆ కృష్ణానది పక్కన కింద మేడబాబా సెంటర్ ఉంది కదా విజయవాడలో, అక్కడికి వస్తుండేవాడు. నేను వెళ్తే అక్కడే ఉండేవాడిని. అక్కడ పెద్ద హాల్ ఒకటి ఉంది. అయితే అక్కడికి సెంటర్కి వచ్చినట్టుగా ఒక 10-20 మీటర్లు ఉంటుంది డిస్టెన్స్. అక్కడికి నేను వెళ్ళి ఉన్న రోజుల్లో ఒక్కడే ఉండేవాడిని. అక్కడ ఎవరు ఉంటూ ఉండేవారు లేదు. ఉదయం చేరికి సాయంకాలం చేరికి హాజరయ్యేటట్టుగా బాబా చేసేవారు నాకు. అయితే ఆ రోజుల్లో ఒక పెద్ద దంపతులు వచ్చారు అక్కడికి. ఎవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళ అడ్రస్ కూడా తెలియదు. బాబు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అప్పుడు నేను బాబు వచ్చి చెప్పారు, నేను శ్రీకాకుళం తెచ్చాను, ఇక్కడ ఉన్నానమ్మా అని చెప్పాను. అది కాదు బాబు, అలా ఆయన కూడా తీసుకొచ్చాడు. కూర్చో ఆయన అవస్థపడుతున్నాడు ఆ శారీరకంగా. ఇక్కడికి ఎందుకు వచ్చావు, మరి దాంట్లో తీసుకెళ్ళలేకపోయావా అని అంటే, కాదు బాబు, నిన్న ఎవరో ఈ బాబా భక్తులు ఒక ఆయన చెప్పాడు, బాబా సెంటర్కి తీసుకెళ్ళండి అయిపోతుంది అని అన్నాడు. అందుకని వచ్చాను బాబు, ఇది కళ్ళవాడి అని. ఏం చేస్తున్నారమ్మా మీరంటే, మా బాబు ఏదో మా ఇద్దరు బాబున్నారు, ఇద్దరు ఏవో చేసుకుంటున్నారు బాగుంది, వాళ్ళు సంపాదిస్తున్నారు, నేను మా కన్నా పోషిస్తున్నారు, కానీ ఇంటి వాటికి అది చేయలేదు కదా, అందుకని ఇలా వచ్చేవాడి అన్నారు. చాలా చెప్పడంలో కళ్ళంక నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగితే, అమ్మా బాబా ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చడమ్మా స్పష్టంగా చెప్పాడు ఆయన. మనకి ఏదొచ్చినా అది మన కర్మ వల్లే వస్తుంది. ఏది జరిగినా మన యొక్క సంస్కారాలు తెలిసినే. అందుచేత మనం కర్మ శాసనానికి విరుద్ధంగా స్థాయికి ఏదో చేస్తాడు మనకని మనం అనుకోవడం తప్పు అవుతుంది అని అనేశాను. అనేస్తే అప్పుడు అష్టాది బాబు చాలా చాలా నమ్మకంతో వచ్చేవాడి,
ఎందుకంటే మాకు పేదవాళ్ళం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళే స్తోమత లేదంటే వెంటనే ఒక 100 రూపాయలు జేబులో తీసి ఇచ్చి తీసుకెళ్ళమ్మా. కాకపోయినా డబ్బులు అంటే 100 రూపాయలు మా బాబులు ఇస్తారండి, కాదు. ఆల్రెడీ 150 రూపాయలు పెద్ద హాస్పిటల్కి తీసుకొని చెప్పడం జరిగిందండి. అందుకే వచ్చాను. అమ్మ నాయన గొప్ప సమస్య వచ్చిన్నాడు, ఏం చేయాలి బాబా అని ఒక్కసారి బాబాని ప్రార్థించుకొని ఏంటైనా నాకేం చెప్పమంటావు అని గాఢంగా ప్రతిమాస్తే ఒక ఐడి ఇచ్చాను ఆయన. వెంటనే మనకి చెప్పానంటే సాయంకాలం ఇక్కడ దేవుడికి కొంతమంది వస్తారు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి మీ వాళ్ళకి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, ఈ విషయం వస్తూ మాట్లాడద్దు, మీరు అక్కడ కూర్చొని మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, మీరు ఆయన్ని ప్రార్థన చేయండి. ఆయన విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు, తప్పకుండా మీకైనా సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నానమ్మా. అలా రండమ్మా అండి. అలా చేస్తాం బాబు అని వెళ్ళిపోయింది. వెంటనే నాకు గొప్ప బాధపడిపోయింది. ఎందుకంటే చెప్పేశానులేగా బాబా, తప్పేమో నేను చెప్పాను, ఒక తప్పు అయితే క్షమించు, లేదు నేను చెప్పింది వాళ్ళని ఓడడానికి లేదు, నీ మీద నమ్మకంతో నేను చెప్పానని చెప్పేసి నేను ఏదో గర్వంగా మాట్లాడలేదు బాబా, కానీ ఇది నువ్వేమైనా సహాయం చేయకూడదని అర్థం కాదు నాకు, కానీ చూపించలేదు, నేను సొల్యూషన్ చూపించాలంటే అని ఆయన అడిగారు. అయిపోయింది. ఆ సాయంకాలం వాడు వచ్చాను. అప్పటికి డాక్టర్ గారు ఉన్నారు, మన ఎవరు లేడీ ఒక నలుగురు నేను ఉన్నాం, ఇంకా నలుగురు ఆవిడ. నేను ఒక గీతాన్ని పాడుతున్నాను. ఆ టైంలో చిన్నగా కాకపోతే నేను పాట అయిపోయింది రత్నాలు వెళ్ళి రిసీవ్ చేసుకోవచ్చు, బాబా తీసుకెళ్ళి దండం పెట్టుకోమని చెప్పాను. చెప్పి నేను ఎక్కడ కూర్చోడానికి వచ్చాను. వాళ్ళు వెళ్ళారు, ఇద్దరు ఒక 5 నిమిషాలు ఆ ఆవతార మీద వాళ్ళ నిధులు పెట్టి తీరే 5 నిమిషాలు దుకాణం తీసి లేచేసరికి వాళ్ళు ఏడుస్తున్నారు ఇద్దరు. నాకు ఇచ్చేస్తాం, మనందరం కూడా సామాన్యులే కదా, అలా చేసి వచ్చి బాధ కలిగిపోయింది. వెంటనే వాళ్ళని ధర వెళ్ళి కళ్ళు చూసుకోవడమా తప్పకుండా ట్రైన్ ఎదుర్కొందండి, డాక్టర్ గారు వస్తారు, మీకు తప్పకుండా మందులు ఇస్తారని అన్నట్టు డాక్టర్ గారు ఇస్తారు. ఆయన రాగానే అక్కడ కూర్చున్నారు. కూర్చున్న డాక్టర్ గారికి నేను వెళ్ళి ముందు వెళ్ళి కూర్చోబెట్టి హాస్పిటల్లో కూర్చొని డాక్టర్ గారితో మాట్లాడుకొచ్చి అక్కడికి వెళ్ళి ఈ విషయం చెప్పాను. నేను ఎక్కడిగా అక్కడ కూర్చుంటాను, వాళ్ళు పంపించండి అన్నాడు. అక్కడ కానీ మందులు గదులు అన్నీ ఉన్నాయి అందులోనే. వెంటనే వీళ్ళు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఏమో అక్కడ తీశారు, ఆ సర్వీస్ కూర్చొని పరీక్ష చేశారు. నేను ఇక్కడే ఉన్నాను, నేను మా ప్లేన్లోనే ఉన్నాను, నేను వెళ్ళలేదు. నేను మందులు కట్టే ఇచ్చారు. ఆ మందులు ఎలా వాడమన్నా అది చాలా డీటెయిల్గా చెప్తారు. వాళ్ళు అది డాక్టర్ ఈఎస్ ప్రభాకర్ రావు పేరు. విశాఖపట్నంలో మొదటి డాక్టర్ ఆయనే. ఇప్పుడున్న డాక్టర్ అందరికీ పెద్ద గురువు అయినా సరే ఆ మందులు ఇచ్చారు, ఇచ్చేసి వాళ్ళని పంపించారు. వాళ్ళు వెళ్ళిపోయారు. డాక్టర్ గారు అక్కడ మూసుకొని మళ్ళీ వచ్చారు. పేరు అయిపోయింది. పేరు అయిపోయిన తర్వాత నేను వెళ్ళి బాబా కాల్ బాబా అచ్చా నమ్మకంతో వచ్చారు బాబా, నేను ఇప్పుడు అడగలేదు, వాళ్ళకి వచ్చి మంచి చేయడానికి ట్రై చేయ బాబా, ఇది వాడుతుంది నా అభ్యర్థన చెప్పి సరిస్తాను. డాక్టర్ గారు చెప్పి డాక్టర్ గారు అడిగాను. చేస్తే డాక్టర్ గారు అంటారు, శ్రీనివాసరావు గారు వాళ్ళు 3 మాసాలు ట్రీట్మెంట్ చేసుకుంటున్న దగ్గర నేను బాగు చేసేస్తాను. నేను వాళ్ళ ఫోన్ నేను తీసుకున్నాను, నేను మాట్లాడి మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను, నేను స్పందిస్తాను, మాట్లాడి చెప్పండి విషయం. 3 మాసాలు కంటిన్యూగా బాబా కంటే కాదు, నేను ఇక్కడ ప్రతి ఆదివారం కూడా క్లినిక్ పెడుతున్నాను. ప్రతి ఆదివారం నా దగ్గరికి రమ్మనండి, నేను ట్రీట్మెంట్ ఇస్తాను. బాబా ఆ తర్వాత బాబా చూసుకుంటాడు అని చెప్పేశాడు. ఆయన చాలా ప్లెయిన్గా ఉంటాడు. ఆయన అలా నేను వెంటనే
నేను ఏ పర్పస్ కృష్ణుడు పర్పస్ అయిపోయింది. తిరిగి నేను శ్రీకాకుళం వచ్చేసాను. ఏమైందో నాకు తెలియదు. కానీ వెళ్ళిపోచ్చిన రాజుగారు ఏమైందో నాకు కొంచెం చెప్తాను, తప్పకుండా చెప్తాను అన్నాను. నేను ఇచ్చిన 2 మాసాల్లో నాకు ఫోన్ చేశాను రాజుగారు. వాళ్ళకి చాలా హ్యాపీ, ఆరోగ్యంగా తయారైపోయాను, చాలా ఆనందంగా వెళ్ళిపోయాను, మీరు చెప్పమన్నారని సార్. ఎంత ఆనందపడ్డానంటే ఈసముడు మన గోడు వింటాడు, మన బాధ వింటాడు, మనం దేనికోసం చికాకు పడుతున్నాం అన్నీ వింటాడు. కానీ ఆయన రాసినటువంటి ఆ గీతని మార్చలేన. అయితే ఒక్కొక్కసారి ఎక్సెప్షనల్ కేసెస్ లో ఆయన కలిగి చేసుకుంటాడు, కరుణిస్తాడు. అందుచేత అయితే ఇది వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. కానీ కోరికల కోసం వెళ్ళకూడదు. కానీ ఇవన్నీ కూడా ఎందుకు కొరగాని తెలియదు అని బాబా చూపిస్తాడు. అది మనం గ్రహించాలి. ఒకటి. రెండవది, మనం బాబానే వేసి కోరుకోవాలంటే కేవలం ప్రేమే, ఓన్లీ లవ్. లవ్ లవ్ అంటే దట్స్ ఆల్. జై బాబా. ముందుకెళ్దాం. సాయంత్రం 5 గంటలు అయింది. బాబా మరియు తెలుగు సహవాసీయులు హాలుకి ఎదురుగా నిర్మించిన టెంట్లోకి నడిచి వెళ్లారు. అక్కడ బాబాను దర్శించుకునేందుకు ఆరంగం గ్రామీణులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు సమావేశమయ్యారు. ధ్వని వెలిగించే రోజు కావడం చేత అధిక సంఖ్యలో జనం గుంపుగా చేరారు. వారు బాబా మెడలో పూలమాలలు వేశారు, కొబ్బరికాయలు కొట్టి అగరవత్తులు వెలిగించి బాబాను ఆరాధించారు. భజనలు, కీర్తనలు గానం చేశారు. కొంచెం సేపు బాబా మధ్యలో వాయించి గ్రామీణుల్లో ఒక్కటయ్యారు. బాబా కూడా ఆరంగాం నుండి వచ్చిన వ్యక్తిలా ఆ గ్రామస్తుల మధ్యలో మెదిలారు. సాయంత్రం 5:40 బాబా ధుని వద్ద కూర్చున్నారు. సమావేశమైన ప్రతి ఒక్క ప్రేమికుడు, ప్రేమికురాలు అంతా ఒక వరుసలో నిలబడ్డారు. ఒక్కొక్కరికి ఏరిచ్ ఒక చిన్న చందనపు ముక్కని ఇచ్చాడు. అది తీసుకొని ఒక్కొక్కరు ముందుకు వచ్చి బాబా నుండి ఆలింగనం లేదా లాలంతో కూడిన ఒక కరస్పర్శను పొంది ఆ చందనపు ముక్కను ధునిలో వేశారు. ఆ చందనపు ముక్క మనిషిలోని బలహీనతకు ప్రతీక అని ఆ రోజు ఉదయం బాబా వివరించారు. తమలోని ఆ బలహీనతను రూపుమాపాలని వారు చందనపు ముక్కను ధునిలో సమర్పించారు. ఇక్కడ ఒక చిన్న విషయం మీ అందరికీ చెప్పాలి. హైదరాబాద్ లో ధ్వని వెలిగించడం బాబా ఉన్నప్పటి నుంచి కూడా అది కంటిన్యూ అవుతూ ఉన్నది. చాలా మంది ఆ ధ్వని విభూది ఏం చేస్తుందని, ఆ రోగాలు కుదిర్చుకొస్తుందని నమ్మకంతో చెప్పుకుంటున్నారు. దాన్ని నేనేమి దాని గురించి నేను మాట్లాడను. కానీ ఇలాంటి ధ్వని సినిమాలో కూడా ఉండేది. ఇలాంటి విద్యుత్తుగా పంచసభ్యులు అందరూ ఆస్థానాల్లో కూడా ఉన్నాయి. అయితే ధ్వని అది మనకి ఏమి చేస్తుంది అని మనం నమ్మితే మనకి బాబా మీద నమ్మకం ఏమవుతుంది? ఈ ప్రశ్న మీకు విడిచిపెట్టిస్తున్నాను, ముందుకెళ్ళన్నా. ఏరిచ్ కారును తీసుకురాగా బాబాకి జై అన్న నినాదాల మధ్య బాబా ఆ సాయంత్రం 6 గంటలకు మెహరాజాద్ వెళ్లిపోయారు. వెళ్లే ముందు బాబా డాన్ స్టీవెన్స్ కి వీడ్కోలు చెప్పారు. అతడు ఆ రోజు రాత్రి అమెరికాకు తిరిగి బయలుదేరి వెళ్తున్నాడు. అయితే బాబా అంతకు ముందు ఇచ్చిన సూచనల మేరకు డాన్ వెళ్లే ముందు ఇండియాలోని కొన్ని ప్రదేశాలను, పంచగనిలోని టైగర్ వ్యాలీ, అజ్మీర్లోని మొయినుద్దీన్ చిష్టి సమాధిని దర్శించి అమెరికా వెళ్తాడు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ సహవాస్ నెల అంతా ఇక్కడే ఉంటాడు. తెలుగు బృందంతో ఈ విధంగా మొదటి రోజు సహవాస్ ముగిసింది. నవంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 7:30 బాబా తిరిగి మెహరాబాద్ వచ్చారు. తన క్యాబిన్ లో అర్ధగంట సేపు మండల వారితో వ్యవహారాల గురించి చర్చించిన తర్వాత తెలుగు సహవాస బృందం వారున్న హాలుకి వచ్చారు. బాబా లోనికి ప్రవేశించగానే
కొంతమంది ఆయన మెడలో పూలదండలు వేశారు. మీరు ప్రేమతో నా మెడలో దండలు వేస్తున్నారన్న విషయం నాకు తెలుసు. కానీ మొదటి రోజు ఇంచుమించు మీరంతా నా మెడలో పూలమాలలు వేశారు కదా, అది చాలు. నాకు ఉన్నవి 2 కోట్లు. నేను వేసుకుంటున్న ఈ గులాబీ రంగు కోట్ అంటే నాకు చాలా ఇష్టం. రోజు దండలు వేయడం వల్ల కోటు మరకలు పడుతున్నది. ఒకే ఒక రోజు వేసుకొని ఉతకడానికి ఇవ్వవలసి వస్తుంది అని అన్నారు. గత రాత్రి నిద్రపోని వారు ఎవరైనా ఉన్నారా అని బాబా అడగ్గా కొంతమంది లేచి నిలబడ్డారు. నిద్ర పట్టలేదని చెప్పిన వారికి జలుబు దగ్గు కారణమని తెలిసింది. తెలుగు బృందం వారు అక్కడ ఉండగా డాక్టర్ నీలు ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. జలుబు దగ్గు ఉన్నవారికి ప్రత్యేకమైన ఆహారాన్ని నిర్దేశించగా అటువంటి ఆహారమే వారికి ఇవ్వబడేది. కానీ వారు ఇతర సహవాసీయుల కొరకు తయారు చేసిన ఆహారాన్ని కూడా బాబా ప్రసాదంగా భావించి అడిగి మరీ తినేవారు. ఒక సహవాసి తానెందుకు లేకపోయాడో బాబాకు వివరిస్తూ, నిద్రించే ముందు మీ నామాన్ని 14 సార్లు స్మరించమన్నారు కదా, అలా చేశాను. కానీ నాకు సంతృష్టి కాలేదు. అందుకే ఇంకా మీ నామాన్ని అలా స్మరించుకుంటూ నిద్రపోలేకపోయాను. అటువంటి పరిస్థితిలో నేనేం చేయాలి అని అడిగాను. బాబా నవ్వుతూ, నా నామాన్ని 14 సార్ల కంటే తక్కువ కాకుండా స్మరించు. నీకు ఇంకా స్మరించుకోవాలని ఉంటే అంతకంటే ఎక్కువ సార్లు కూడా స్మరించవచ్చు అని సమాధానమిచ్చారు. ఆది సుభాష్ కూడా తనకు నిద్ర పట్టలేదని చెప్పాడు. అతన్ని చూసి, బాగా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు కదా అని బాబా చెప్పినా ఆది నిద్ర పట్టలేదని ఫిర్యాదు చేశాడు. సరే, నిద్ర రాకపోతే చింతించకు అని బాబా అతనికి సలహా ఇస్తూ, ఒక్కొక్కసారి నేను కూడా ఏకబిగిన 15 రోజుల పాటు నిద్రపోను. ఇక్కడ ఉండే మండల వారు కొన్నిసార్లు ఉత్తర ప్రచిత్రాలు, అకౌంట్లు వగైరా పనులు చూసుకోవడంలో నిద్రలేని రాత్రులు గడుపుతారు. మండల వారంతా రత్నాలు లాంటి వారు. ఏ రుచికి ఎవరూ సాటిరారు. ఇలాంటి విషయాలు నేను చెబితే అతనికి నచ్చదు. అతనిలో ఉన్న పెద్ద లోపం ఇదే అని నాకు అనిపిస్తుంది. మస్తుల కోసం కానీ లేదా వేరే ఇతర పని మీద కానీ మేము బయట ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కడా ఆగకుండా 15 నుండి 20 రోజుల పాటు ప్రయాణించేవాళ్ళం. సమయానికి సరైన ఆహారం ఉండేది కాదు, విశ్రాంతి దొరికేది కాదు. అందువల్ల రాత్రి సమయంలో నిద్రపోవాలని ఉంటే నిద్రపోండి. బలవంతంగా మెలకువగా ఉండడానికి ప్రయత్నించకండి. ఆలోచనలు మిమ్మల్ని కలవరపెట్టనీయకండి. నిద్రపోయేందుకు ప్రయత్నించండి. సాధ్యపడకపోతే ఆందోళన పడొద్దు. నా నామాన్ని స్మరించండి. నా విశ్వకార్యానికి సంబంధించిన కొన్ని అంశాలను ఈరోజు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నా పని ఇక ముందు కూడా ఇలాగే జరగడం, అనగా ప్రస్తుతం జరుగుతున్న రీతిలో జరగడం నాకు ఇష్టం లేదు అని బాబా విషయాన్ని చెప్పడం ముగించారు. గుజరాతీ బృందానికి వివరించిన అంశాలను ఏలిచి చేత మరొకమారు ప్రతి ఒక్క అంశాన్ని వివరింపచేశారు. ఆ తరువాత ఢిల్లీ, డెహ్రాడూన్, మధ్య దక్షిణ భారత్ ప్రాంతాల్లోని తన మహిళా ప్రేమికుల నుండి ఉత్తరాలు, టెలిగ్రాములు అందాయని బాబా తెలియజేస్తూ, ఈ పక్షపాత ధోరణి ఏమిటి బాబా? కేవలం పురుషులనే సహవాసికి పిలిపించావు, మహిళలను ఎందుకు పిలవలేదు? స్త్రీలకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎందుకు చేయకూడదు అని వ్రాశారని బాబా చెప్పారు. వారి ప్రశ్నలకు స్పందిస్తూ బాబా ఇలా అన్నారు, నాకైతే స్త్రీలు పురుషులు అనే భేదమేమీ లేదు. నేను అన్నింటికీ అతీతుడను. కానీ స్త్రీ పురుషుల మధ్య విచక్షణ అనే అంశాన్ని లేవనెత్తినప్పుడు మహిళలు కూడా నన్ను దర్శించుకునే అవకాశం ఎందుకు పొందకూడదు? సమస్య ఏమిటంటే, స్త్రీలను ఆహ్వానిస్తే వారంతా తమతో పాటు పిల్లలను కూడా తీసుకొస్తారు. అంతేగాక వారితో పాటు వారి భర్తలు కూడా అనుసరిస్తారు. కాబట్టి అంత పెద్ద సమూహంతో సహవాసులను ఏర్పాటు చేయడం జరిగే పని కాదు. అలా చేయాలంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో కుటీరాన్ని నిర్మించాల్సి వస్తుంది.
బాగా చెప్పారు. ఇందులో కుటుంబం అంతా వచ్చి అన్నట్టుగా డైరెక్ట్ గా చెప్పారు. అక్కడ మీ భార్యలు పిల్లల్ని ఇతర వ్యవహారాలని చూసుకుంటున్నారు కాబట్టి మీరంతా ఇక్కడికి రాగలిగారు. మహిళలు తమ పిల్లలతో ఇక్కడికి వచ్చినట్లయితే సహజంగా వాళ్ళు తమ తమ పిల్లల సంరక్షణలోనే గడపాల్సి వస్తుంది. అలా జరిగినట్లయితే వారి సహవాసం నాతో కాకుండా ఆ పిల్లలతోనే ఉంటుంది. నేను ఆ పిల్లలతో ఆడుకోవాలి. అంతేకాదు ప్రయాణపు ఇక్కట్లు కూడా ఉన్నాయి. మీరు రకరకాల ఇబ్బందులను, వస్తువులో తలెత్తే అసౌకర్యాన్ని, తిండి విషయాన్ని ఇలా అన్నింటినీ భరించగలరు. కానీ అదే స్త్రీలతో అయితే చాలా కష్టం. స్త్రీలకు సహవాసం ఇవ్వడంలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. దీని గురించి నేను ఆలోచించాను. కేవలం ఆలోచనే, వాగ్దానం కాదు సుమా. ఈ సహవాసం ముగిసిన తరువాత డిసెంబర్ నెలలో సమయం కలిసి వస్తే వివిధ ప్రాంతాలను దర్శించి కేవలం ఒకరోజు మాత్రమే అక్కడున్న మహిళలకు ఈ నా దర్శనం ప్రసాదిస్తాను. పశ్చిమ దేశాల్లోని స్త్రీల విషయంలో కూడా డాన్ స్టీవెన్స్ తో నేను ఇదే విషయాన్ని చెప్పాను. ఫిబ్రవరి 15 నుండి నేను మండల వాళ్లకు దూరంగా ఉంటాను. ఇదంతా నేను ముందుగా ఖరారు చేసుకున్న కార్యక్రమాలను బట్టి ఉంటుంది. బహుశా పశ్చిమ దేశాలకు కూడా నేను వెళ్ళకపోవచ్చునేమో. ఇండియాలో నేను ఆంధ్ర, హమీర్పూర్, మధ్యప్రదేశ్, బొంబాయి కేవలం ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో ప్రత్యేకంగా స్త్రీలకు దర్శనమిస్తాను. ఇది కానీ ఖరారైతే మీకు తెలియజేస్తాను. ఆ ఒక్క సంవత్సరం నేను అందరికీ దూరంగా ఉంటాను. విశ్వం కోసం, ఈ సహవాస్ కోసం నేను మహత్తరమైన కార్యాన్ని చేయవలసి ఉంది. స్త్రీలకు దర్శనమివ్వడం, ఇతర కార్యక్రమాలు ఆ మహత్తర కార్యానికి సాటి రాలేకపోయినా నా ప్రేమికుల ప్రేమ మాత్రం ఏ విధంగానూ అప్రధానమైనది కాదు. ప్రేమ దానికదే మహోన్నతమైనది. లవ్ ఈజ్ గ్రేట్ ఇన్ ఇట్ సెల్ఫ్. సంవత్సరం పాటు దూరంగా వెళ్లే ముందు నేను చాలా పనులు చేయాల్సి ఉంది. అయినప్పటికీ నా ప్రేమికుల అభ్యర్థనను మన్నిస్తూ 2 రోజుల పాటు ఆంధ్రాలో గడుపుతాను. మీరు ఎంపిక చేసిన కేంద్రాలలో ఒక్కో రోజు ఒక్కో కేంద్రానికి కేటాయిస్తాను. మీరు ఈ పనిని సానుకూలంగా నిర్వహించగలిగితేనే ఈ పనిని చేపట్టండి, లేకపోతే లేదు. ఆ విషయంలో ఆందోళన చెందకండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. సమయం అయింది. బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा. जय बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా.